సినిమా ఇప్పుడు ఇండియాని కదిలిస్తోంది. ఒక్కడి చరిత్ర మరాఠాలందరినీ కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది. మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఛావా సినీ ప్రియుల్నే కాదు, భారతీయులందరినీ కూడా కదిలిస్తోంది. తెరపై సంభాజీని చూసి ప్రతి ఒక్కరూ ఏడ్చేస్తున్నారు. సంభాజీ వీరత్వాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. ఇంతలా కనెక్ట్ అవ్వడానికి అంతలా ఏముంది ఆ సినిమాలో? సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎలాంటి అంచనాలు లేవు. కానీ బొమ్మ పడ్డాక లెక్క మారిపోయింది. ఛావా ఇండియాలో లేటెస్ట్ సెన్సేషన్. అంతకు మించి సినీ లవర్స్కి, ముఖ్యంగా మరాఠాలందరికీ గట్టిగా కనెక్ట్ అయిన ఎమోషన్. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయిపోతుంటాయి. థియేటర్లో బొమ్మ పడ్డాకే దాని వెయిట్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు టాకీస్లో నడుస్తున్న ఛావా కూడా అలాంటిదే. మూవీ టాక్ ముందు టాకీస్ దాటింది, తర్వాత స్టేట్ బార్డర్స్ దాటింది. సోషల్ మీడియాలో అయితే ఇంటర్నెట్ బ్యారియర్స్ని బద్దలు కొట్టి ఛత్రపతి సంభాజీ మహారాజు చరిత్రని అందరికీ తెలిసేలా చేస్తోంది. ఛావా సినిమాని ఎవ్వరూ ఓ సినిమాలా చూడట్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమాతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని, ఆయన వారసుడి పరాక్రమాన్ని తెరపై చూస్తూ మళ్లీ చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ని మరాఠాలు తమ ఆత్మ గౌరవానికి ప్రతీకగా చూస్తున్నారు. ఆ రోజుల్లో మొఘలులతో జరిగిన పోరాటం, మరాఠాల వీరత్వం, సంభాజీ పరాక్రమం, ఆయన అనుభవించిన నరకం, చేసిన త్యాగం, ఇలా ప్రతి ఎలిమెంట్తో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లో కూర్చున్న చోటే నిలబడి నివాళులర్పిస్తున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. మరాఠా గడ్డపై పుట్టినోళ్లంతా ఇప్పుడు ఛావా సినిమాని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! ధర్మవీర ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! ధర్మవీర ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! మా जिजाऊ साहेबांचा विजय असो, మా जिजाऊ साहेबांचा विजय असो, మా जिजाऊ साहेबांचा विजय असो, जय भवानी, जय शिवाजी. నిజానికి దేవుడి సినిమాలు, దేశభక్తికి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాంటి సీన్లు థియేటర్లో కనిపిస్తూ ఉంటాయి. తెలుగులో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలొచ్చినప్పుడు అంతా థియేటర్లకు క్యూ కట్టారు. దేవుళ్లకు, సినిమా పోస్టర్లకు పూజలు చేశారు. ఆ మధ్య వచ్చిన ఉరీ సినిమాకు కూడా ఇలాంటి రెస్పాన్సే కనిపించింది. హౌ ఇస్ ద జోష్ అనే స్లోగన్ ఇండియా మొత్తం రీసౌండ్లో వినిపించింది. కానీ ఓ పీరియాడికల్ డ్రామాకు జనం నుంచి ఇంత స్పందన, ఈ రకమైన ఎమోషనల్ రియాక్షన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. చరిత్ర సృష్టించి చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఛత్రపతి సంభాజీ మహారాజు గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఛావా సినిమా చాలా మందికి ఎమోషనల్గా కనెక్ట్ అయింది. మూవీ టాక్ విన్నాక థియేటర్లలో ఆడియన్స్ ఎమోషనల్ రియాక్షన్స్ చూశాక అంతా తీరిక చేసుకుని మరీ సినిమాకు వెళ్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు, అక్కడ ఏడ్చేస్తున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజు చరిత్రని తెరపై చూస్తూ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఛావా కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. అయినప్పటికీ అన్ని భాషల వాళ్లు చూడాలని కోరుతున్నారు. సంభాజీ మహారాజ్ని కేవలం ఓ మరాఠా ఛత్రపతిగా కన్నా హిందూ రాజుగా, సనాతన ధర్మ రక్షణకై పోరాడిన యోధుడిగా చూడాలని అంటున్నారు. ఛత్రపతి శివాజీ వారసత్వాన్ని నిలబెట్టిన వీరుడిగా చూడాలని అంటున్నారు. మతోన్మాది ఔరంగజేబుకు ఎదురొడ్డి నిలబడి మొఘలుల గుండెల్లో శివాజీ నాటిన భయాన్ని కొన్నేళ్లపాటు అలాగే ఉంచిన ధీరుడిగా
చూడాలంటున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన చూశాక ప్రతి ఒక్కరూ ఆ పాత్రతో కనెక్ట్ అవుతున్నారు. థియేటర్కొచ్చిన ప్రేక్షకులు క్లైమాక్స్లో భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ యాక్టింగ్ చూసిన వాళ్లంతా శభాష్ అంటున్నారు. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాని అభిమానులు, మరాఠా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా పూర్తవగానే ఏకంగా గుర్రంపై సంభాజీ వేషధారణలో సినిమా హాల్లోకొచ్చేశాడు ఓ అభిమాని. ఇది చూసిన వారంతా జై సంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేయడం వైరల్గా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేదు. చావాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసి చిన్నారులు చేస్తున్న నినాదాలు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. సంభాజీ మహారాజ్కు జై, జై భవానీ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇలాంటి వీడియోలు షేర్ చేస్తూ ఇది తాము సొంతం చేసుకున్న నిజమైన గౌరవం అంటూ చావా మూవీ టీం చెబుతోంది. సినిమా చూసిన చాలామంది థియేటర్ల నుంచి కన్నీళ్లతో బయటకొస్తున్నారు. ఛత్రపతి శివాజీ వారసుడి పరాక్రమాన్ని, వీరత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చావా మూవీ ప్రేక్షకులకు, మరాఠాలకు ఎందుకింతలా కనెక్ట్ అయింది? అసలు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎవరు? ఛత్రపతి శివాజీ వారసుడిగానే తెలిసిన మనకు ఆయన గురించి తెలియాల్సిన చరిత్ర చాలానే ఉంది. శివాజీ మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని అసలు ఎలా కొనసాగించారు? సంభాజీ నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం ఎలా ఉండేది? మొఘలులని ఎలా ఎదుర్కొన్నాడు? చావా గురించి రియల్ హిస్టరీ అసలేం చెప్తోంది? ఛత్రపతి శివాజీ తర్వాత మరో శివాజీ. ముప్పై ఒక్కేళ్లకే వీరమరణం పొందిన యోధుడు. భయపెట్టడం తప్ప భయమే తెలియని రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్. దక్కన్ కా శివ, మరాఠాల ఛత్రపతి శివాజీ మహారాజ్. కాలగమనంలో సింహం పడిపోయి ఉండొచ్చు, కాని అప్పటికి సింహం పిల్ల బతికే ఉంది. అతడే ఛత్రపతి సంభాజీ మహారాజ్, మరాఠాల చావా. ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకుగా, ఆయన మరణానంతరం ఆయన వారసుడిగా మరాఠా రాజ్యాన్ని పాలించాడు సంభాజీ. తండ్రికి ఏమాత్రం తగ్గకుండా తాను ఉన్నంతవరకు మొఘలుల గుండెల్లో భయం అనే టైం బాంబును పెట్టిన మొనగాడు చావా. అతను మరాఠాల ఆత్మగౌరవమే కాదు, హిందుత్వ అస్తిత్వం కూడా. అందుకే చావా ఇంతలా జనానికి కనెక్ట్ అయింది. మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని పరుగులు పెట్టించిన అతి కొద్ది వీరుల్లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒకరు. ఛత్రపతి శివాజీ కాలంలో డక్కన్ని ఆక్రమించుకునేందుకు నాటి మొఘల చక్రవర్తి ఔరంగజేబ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకానొక దశలో శివాజీతో మొఘలులు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన వారసుడిగా అధికారం చేపట్టారు సంభాజీ మహారాజ్. దాదాపు 9 ఏళ్ల పాటు శివాజీ మహారాజ్ లాగే మొఘలులపై పోరాటం సాగించారు. హిందూ రాజ్యస్థాపనే లక్ష్యంగా అలుపెరగని పోరాటం సాగించిన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాన్ని కొనసాగించేలా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించారు సంభాజీ మహారాజ్. రాజ్యంలో అస్థిర పరిస్థితుల్ని చక్కదిద్దుతూ మరోవైపు మొఘలులతో పోరాడుతూ వచ్చారు. కేవలం హిందుత్వమే కాదు, న్యాయబద్ధమైన పాలన, సంక్షేమంపైన దృష్టి పెట్టారు.
తన దేశభక్తి, ధైర్య సాహసాలు, నాయకత్వంతో భారత చరిత్రలో నిలిచిపోయారు. ఇంతటి గొప్ప హిందూ రాజుగా ఉన్న సంభాజీ మహారాజ్ గురించి చరిత్రలో, పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెద్దగా ప్రస్తావన లేదన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వాస్తవానికి చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఉన్న చోటు మరో మరాఠా రాజుకు కనిపించదు. శివాజీ, సంభాజీ తర్వాత ఛత్రపతి రాజారాం, షాహు మహారాజ్, పీష్వా బాజీరావు, రఘునాథరావు లాంటి వీరులు ఎందరో ఉన్నారు. వారి పాలన, పోరాటాలు పెద్దగా తెరమీదకు రాలేదు. అయితే ఆ మధ్య బాలీవుడ్ నుంచి బాజీరావు మస్తానీ అనే సినిమా వచ్చింది. అందులో ప్రేమ కథకే పెద్దపీట వేశారు. ఇన్నాళ్లకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంపై చావా అనే సినిమా వచ్చింది. దాంతో సంభాజీ చరిత్రపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తరువాతే సంభాజీ గురించి అంతా సర్చింగ్ మొదలుపెట్టారు. నిజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించే కాదు, సంభాజీ గురించి కూడా తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంభాజీ మహారాజ్ 1681 నుంచి 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు. 1657 మే 14న శివాజీ, సాయిబాబాలకు తొలి సంతానంగా జన్మించిన సంభాజీ 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి దగ్గరే గడిచింది. తర్వాతి కాలంలో పిలాజీ షిర్కే కుమార్తె జీవుబాయిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆవిడ ఏసుబాయిగా పేరు మార్చుకున్నారు. ఛత్రపతి అయిన వెంటనే సంభాజీ తన తండ్రిలాగే మొఘలులతో యుద్ధం కొనసాగించాడు. 1682లో ఔరంగజేబ్ నాయకత్వంలో మొఘలులు దక్కన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం మరాఠా సామ్రాజ్యాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే సంభాజీ తనదైన వ్యూహంతో తనకంటే ఎంతో పెద్దదైన మొఘల్ సైన్యాన్ని గెరిల్లా యుద్ధ పద్ధతులతో అనేక యుద్ధాల్లో ఓడించారు. సంభాజీ అనేక సైనిక దాడులకు నాయకత్వం వహించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొఘల్ పాలనలోని బుర్హాన్పూర్పై చేసిన దాడి. మరాఠా సైన్యం దాడి ఘోరంగా ఉండటంతో మొఘలులు భారీ నష్టాలను చవిచూశారు. సంభాజీ సైన్యం వరుస దాడులతో మొఘల్ పాలకులు 1685 వరకు మరాఠా సామ్రాజ్యంలో కొంత భాగాన్ని కూడా పొందలేకపోయారు. ఆ తర్వాత కూడా ఔరంగజేబు మరాఠా గడ్డపై దాడి చేసేందుకు తన ప్రయత్నాల్ని కొనసాగించాడు. కానీ శివాజీ దక్కన్ని జయించాలనే మొఘలుల ప్రయత్నాలకు సంభాజీ అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చారు. చావా పోరాటాన్ని మొఘలులు తట్టుకోలేకపోయారు. దాంతో దక్కన్లో మొఘలులు పెద్దగా విజయం సాధించలేకపోయారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకునేందుకు హిందూ ధర్మరక్షణకు 1682 నుంచి 1688 వరకు సంభాజీ మహారాజ్ అనేక పోరాటాలు సాగించారు. ఎన్ని కుట్రలు చేసినా, రాజ్యంలో అంతర్గత విభేదాలు ఉన్నా మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించారు. తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. సర్వమత సమానత్వంతో సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మ సూర్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అస్తమయాన్ని అవకాశంగా మలుచుకుందే మొఘలుల వంశం. తమ అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు సిద్ధమయ్యాడు ఔరంగజేబ్. ఆలయాలు కూల్చేయమన్నాడు. ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధ భేరి మోగించిన వాడే ఛత్రపతి సంభాజీ మహారాజ్. మొఘలులపై సంభాజీ చేసిన తిరుగుబాటుకు చరిత్రలో ప్రత్యేక పేజీలున్నాయి. హిందూ ధర్మరక్షణ, హిందూ ధర్మరాజ్య స్థాపన ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్నకల. దానిని నిజం చేసే క్రమంలోనే ప్రాణాలు అర్పించిన యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. 16 ఏళ్లకే ఖడ్గం ధరించి కథన రంగంలో దూకిన వీరుడు.
రామ్నగర్లో మొఘల్ పాలకులపై భీకరమైన యుద్ధం చేసి శత్రువుల్ని తరిమి కొట్టాడు. 1675-76లో కొంకణ్ తీరంలో పోర్చుగీసు మూకల్ని సముద్రం అవతలికి తరిమాడు. కర్ణాటకలో నిజాం మొఘల్ సేనలకు తన సత్తా ఏమిటో చాటాడు. ఛత్రపతి శివాజీ మహారాజు చేసిన పునాదుల్ని మరింత పటిష్టం చేస్తూ సంభాజీ మహారాజు ధర్మ యుద్ధాలు కొనసాగించాడు. దెబ్బకి దెబ్బతీస్తూ మొఘలుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. నిజానికి ఛత్రపతి సంభాజీని ఔరంగజేబ్ చాలా తక్కువగా అంచనా వేశాడు. శివాజీ మరణంతో మరాఠాల రాజ్యం తమదే అనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా అంతం చేయగలనని విర్రవీగాడు. కానీ సంభాజీ మహారాజు మొఘలులకు సింహ స్వప్నమై నిలిచాడు. తండ్రి బాటలోనే తన సేనల్ని నడిపించాడు. హిందూ ధర్మరాజ్య స్థాపనకు కట్టుబడి అలుపెరగని పోరాటం కొనసాగించాడు. లక్షల మంది సైన్యంతో మొఘలులు చేసిన దండయాత్రల్ని విరోచితంగా తిప్పికొట్టాడు సంభాజీ. సంభాజీ ధాటికి తట్టుకోలేక ఔరంగజేబు 27 ఏళ్ల పాటు ఉత్తర భారతంలోకి అడుగు పెట్టలేకపోయాడు. కొద్ది కాలంలోనే సంభాజీ మెరుపు వీరుడిలా విజృంభించాడు. కొంకణ్ తీరంలో బలవంతపు మత మార్పిళ్లతో హిందువుల్ని హింసిస్తున్న వాళ్ళని తరిమికొట్టాడు. సంభాజీ పోరాటం వల్లే హిందూ ధర్మరాజ్యం వేళ్లూనుకొని పటిష్టంగా నిలిచింది. అఖండ భారతమంతటికీ విస్తరించింది. ఛత్రపతి శివాజీ అస్తమయం తర్వాత ఔరంగజేబ్ హిందూ ధర్మరాజ్యాన్ని నాశనం చేసేందుకు కక్ష కట్టాడు. తన సమస్త బలగాలని, యుద్ధాలను మరాఠాల మీదే కేంద్రీకరించాడు. అప్పుడు కూడా వెన్ను చూపకుండా సంభాజీ మహారాజ్ ధర్మ పోరాటాలు కొనసాగించాడు. ఆయన చేసిన యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొఘలుల బారిన పడకుండా మనుగడ సాగించాయి. అయినప్పటికీ మొఘల్ సైన్యాలు నాసిక్ నుంచి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కుట్ర పన్నాయి. ఔరంగజేబు సేనలు 5 ఏళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా సంభాజీ నాయకత్వంలో మరాఠా యోధులు వాటన్నిటినీ తిప్పికొట్టారు. తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకున్న గెరిల్లా వ్యూహాలతో మొఘలీయులకు చుక్కలు చూపించారు. దక్షిణ కొంకణ్లోని సంగమేశ్వర్, రాజాపూర్, పనల్హా, మల్కాపూర్, ప్రెగడ్, కోపాల్, మహాదుర్భండ, సిర్లోహి లాంటి కోటల్ని నిలబెట్టుకునేందుకు మొఘలులతో నిత్యం పోరాడాడు సంభాజీ మహారాజ్. మొఘలులు అనేక మంది హిందువుల్ని హింసించి, వేధించి మత మార్పిడి చేశారు. వారు తిరిగి హిందూ మతంలోకి వస్తామన్నా కొందరు అంగీకరించలేదు. వెంటనే స్పందించి సంభాజీ అలాంటి వారంతా తిరిగి స్వీయ మత ధర్మంలోకి వచ్చేందుకు తన పాలనలో ఏకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విధమైన ఏర్పాటు చేసిన మొట్టమొదటి ధర్మ ప్రభువు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒక్కరే. 1689లో కొంకణ్ ప్రాంతంలోని సంగమేశ్వర్ దగ్గర ఓ గ్రామంలో సంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యారు. ఆయన భావమరిదైన గానోజీ షిర్కి అత్యంత హేయమైన ద్రోహానికి ఒడిగట్టాడు. ఈ రహస్య సమావేశానికి సంబంధించిన సమాచారం కొన్ని రోజుల ముందుగానే మొఘలులకు అందించాడు. వారితో చేతులు కలిపి పథకం ప్రకారం సంభాజీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ దాడిలో సంభాజీ మహారాజుని, అతని సలహాదారుడు కవి కలష్ని బందీలుగా పట్టుకున్నారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తానన్నాడు ఔరంగజేబ్. ఎన్ని చిత్రహింసలు పెట్టినా హిందువుగానే జీవిస్తారు, హిందువుగానే మరణిస్తానన్నాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. హిందూ ధర్మం అనంతగా ప్రవహిస్తూనే ఉంటుందని, తాము మరణించినా సత్యం, ధర్మం జయిస్తామని నినాదించి అమరులయ్యారు. సంభాజీ మహారాజ్ పాలనలో మొఘల్ దళాలు మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాయి. కానీ బీజపూర్, గోల్కొండ తప్ప ఇతర ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోలేకపోయాయి. మొఘల్ పాలకులు చివరి క్షణం దాకా దక్కన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం నిరంతరం క్షీణించింది. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణం తర్వాత కూడా మరాఠా సామ్రాజ్యం కొనసాగిందంటే మరాఠా యోధుల బలమేంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చావా సినిమాతో సంభాజీ మహారాజ్ పరాక్రమం గురించి మళ్లీ చర్చ జరుగుతోంది.
ఈ సినిమాపై అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తే ఆయన వారసుడిగా దాదాపు 9 ఏళ్ల పాటు అదే పోరాటాన్ని కొనసాగించి హిందూ ధర్మ రక్షణకు తన జీవితాన్ని అర్పించాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. అందుకే చావా సినిమాకు ఇండియా ఇంతలా కనెక్ట్ అయింది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని గుండెలకు హత్తుకుంటోంది. For more videos like this, subscribe Big TV channel.